నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల గృహ ప్రవేశాల అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండ్రుగొండలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొన్నారు. లబ్ధిదారుల సంతోషాన్ని పంచుకుంటూ తెలంగాణలో పేదల సంక్షేమమే తన ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. అలాగే కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎవరో వెనుక నేనెందుకుంటాను, నేను ఎవరి వెనుక ఉండను, ఉంటే ముందే ఉంటాను అన్నారు. ప్రజలు తిరస్కరించిన వాళ్ళ వెనుక తనకు సమయం లేదని స్పష్టం చేశారు. గతంలో ఎదగనియని వాళ్ళు ఇప్పుడు పంచాయతీలు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని విమర్శించారు. బీఆర్ఎస్ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని తాను అనలేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ కు నష్టం చేసే పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని అన్నాని తప్ప తాను అలాంటి వ్యాఖ్య చేయలేదని అన్నారు. 2 దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడ్డా, చివరికి సస్పెన్షన్ వేటు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వివరణ కూడా కోరకుండా తనపై చర్య తీసుకోవడం బాధాకరమని విమర్శించారు. అమ్మకు కూడా దూరంగా ఉండాల్సి రావడం హృదయ విదారకమని తెలిపారు. తాను ఏ పార్టీతో పనిచేయబోనని స్పష్టం చేస్తూ జాగృతి కార్యకర్తలు అభిమానులతో మాట్లాడిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతిలోని తుళ్లూరు పెదపర్మి మధ్య కేటాయించిన 6.8 ఎకరాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. 58 అడుగుల కాంస్య విగ్రహం, ఆడిటోరియం, స్మృతివనం నిర్మాణం జరగనుంది. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన లోకేష్ గారు ఆయన జీవితం, త్యాగం, ఆలోచనల వెనుక ఉన్న గొప్పతనాన్ని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య విలువల కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. జగన్ కు చంద్రబాబు సవాల్. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైఎస్ జగన్ కు సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. జగన్తో పాటు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు, ముఖ్యంగా సూపర్ 6 పథకాలపై చర్చ సిద్ధమా అని ప్రశ్నించారు. కాగా అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి 10 రోజుల పాటు జరగనున్నాయి. అలాగే మాజీ సీఎం జగన్ కు షాక్ గా వైసీపీ మాజీ మంత్రి రోజా ఈ నెల 5న అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆడుదాం ఆంధ్ర ప్రాజెక్టు దాదాపు 40 కోట్ల రూపాయలు దారి మళ్లించిందని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. టీడీపీ నేత రవినాయుడు కూడా ఈ వారంలో రోజా అరెస్టు ఖాయమని వ్యాఖ్యానించారు. విజిలెన్స్ అధికారులు కీలక ఆధారాలతో పోలీసులతో కలిసి అరెస్టు ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మోకిల్లాలో జరుగుతున్న విల్లా ప్రాజెక్టుపై తక్షణ విచారణ జరపాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ రావులపై ఏసీబీ డీజీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ లో తాజా పరిణామాలపై స్పందించిన ఆయన దుబ్బాకకు మీ కుటుంబం చేసిన అన్యాయం గురించి తాను ఎన్నోసార్లు చెప్పానని గుర్తు చేశారు. హరీష్ రావు వల్లే దుబ్బాకకు అన్యాయం జరిగిందని కూడా అప్పుడే చెప్పానని అన్నారు. బీఆర్ఎస్ లో తాను ఓడిపోవడానికి కారణం ఏమిటో కేసీఆర్ కు స్పష్టం చేశానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావులు ఒకే విమానంలో ప్రయాణం చేశారన్న విషయం కొత్తమీ కాదని, కవిత చెప్పిన మాటల్లో కొత్తదనం లేదని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు బుధవారం తమిళనాడులోని తిరువారూరులో జరిగిన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు 10వ కాన్వొకేషన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ఉన్నత విద్యా ప్రమాణాలు, విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహించే వాతావరణం సృష్టించిందని ప్రశంసించారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కమ్యూనిటీ కాలేజ్, అంబేద్కర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ వంటి కార్యక్రమాల ద్వారా విశేష కృషి చేస్తోందని పేర్కొన్నారు. విద్య వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాక సమాజ ప్రయోజనాలకు దోహదం కావాలని రాష్ట్రపతి స్పష్టం చేశారు. నిరంతర విద్య ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ మహాత్మా గాంధీ జీవితాంతం విద్యార్థిగానే ఉన్నారని ఉదాహరించారు. విద్యార్థులు జిజ్ఞాస, ఆశ్చర్యభావాన్ని కొనసాగించి నిత్య నూతన విద్యను అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని యశోభూమి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్లో జరుగుతున్న సెమికాన్ ఇండియా 2025 రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నానో చిప్ ను పరిశీలించారు. మంగళవారం ఈవెంట్ ను ప్రారంభించిన మోదీ గ్లోబల్ సెమీకండక్టర్ మార్కెట్ ప్రస్తుతం $600 బిలియన్ ఉందని, రాబోయే సంవత్సరాల్లో ఇది $1 ట్రిలియన్ పైగా పెరుగుతుందని తెలిపారు. ఆ వృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషించి విశేషమైన వాటా సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి దాదాపు అన్ని రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. కేంద్రం ప్రతిపాదించిన జీఎస్టీ సంస్కరణలపై చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఉన్న 12% మరియు 28% స్లాబ్లను రద్దు చేసి 5% మరియు 18% స్లాబ్లు మాత్రమే కొనసాగించే ప్రతిపాదనపై చర్చ జరుగుతోందని సమాచారం. అదేవిధంగా కొన్ని ప్రత్యేక వస్తువులపై 40% వరకు పన్ను వసూలు చేసే అంశం కూడా పరిశీలనలో ఉంది. ఎన్నికల ముందు హామీల జాతర, ఎన్నికల తర్వాత చెప్పుల జాతర, ఇదే కాంగ్రెస్ పాలన వైఫల్యం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో యూరియా సంక్షోభం సృష్టించి
రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి జలాలను వినియోగించి బీడు భూములకు నీళ్లిచ్చినందుకు కేసీఆర్పై సిబిఐ కేసులా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 2.80 లక్షల కోట్ల అప్పు చేసిందని కేంద్రం పార్లమెంట్లోనే సమాధానం ఇచ్చినా సిగ్గు లేకుండా కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు. హామీలు అమలుపై ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ డైవర్షన్ డ్రామాలు ఆడుతోందని కేటీఆర్ విమర్శించారు.